Dear students, welcome to online classes AB and PRR College Physics Paper 5A, and this is lecture number 19. Today's topic is Lenz law. So we are going to discuss about the Lenz law. In the previous video we discussed about the Faraday's laws of electromagnetic induction. Then the next topic is Lenz law. So the Lenz law is useful to determine the direction of the induced EMF. అంటే లెన్స్ లా మనకి ఎందుకు ఉపయోగపడుతుందట, మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ యొక్క డైరెక్షన్ని చెప్పడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ లెన్స్ లా స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే మనకి ది డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ సచ్ దట్ ఇట్ ఆల్వేస్ అపోజెస్ ది ఒరిజినల్ చేంజ్ దట్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఇన్ ఇట్. అంటే మనకి లెన్స్లా ఈఎంఎఫ్ డైరెక్షన్ ఇస్తుంది కదా, ఆ ఈఎంఎఫ్ డైరెక్షన్ ఎట్లా ఉంటుందిట, దేనివల్ల అయితే ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది జనరేట్ అయ్యిందో, ప్రొడ్యూస్ అయ్యిందో, ఆ ఒరిజినల్ ఆ చేంజ్ని ఇది ఎప్పుడూ కూడా అపోజ్ చేస్తూ ఉంటుంది. దీనికి మనం ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం దీన్ని. సో అట్లాగే ఈ లెన్స్ లా ఆల్వేస్ ఒబేస్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉంది కదా, ఆ లాని మన ఈ లెన్స్ లా అనేది ఒబే చేస్తుంది. సో ఇప్పుడు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్తో లెన్స్ లాని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. సపోజ్ మనకి ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్యాపిటల్ బీతో ఇండికేట్ చేస్తాం మనం. ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ఏ సర్క్యూట్. సపోజ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కనుక ఒక సర్క్యూట్లో కనుక ఫ్లక్స్ డెన్సిటీ అంటాం క్యాపిటల్ బి అంటే. ఇఫ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ ఏ సర్క్యూట్ దెన్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ సచ్ దట్ ఇట్ ట్రై టు అపోజ్ ది ఇంక్రీజ్ ఇన్ ద బి. అంటే మనకు ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో కనుక క్యాపిటల్ బి వాల్యూ కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంటే, ఎప్పుడైతే క్యాపిటల్ బి ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా చేంజ్ వచ్చిందనుకోండి, ఎప్పుడైతే బి ఇంక్రీజ్ అయిందో వెంటనే మనకి ఏమవుతుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తుంది. ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్ ఏం చేస్తుంట, ఎప్పుడు కూడా ఈ బి ఇంక్రీజ్ అవ్వకుండా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ సచ్ దట్ ఇట్ ఆల్వేస్ reduces the increase in the B. Suppose the magnetic flux density is decreasing. సపోజ్ మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ కనుక డిక్రీజ్ అవుతూ ఉంటే అప్పుడు కూడా మనకి ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఈఎంఎఫ్ జనరేట్ అయిన ఈఎంఎఫ్ డైరెక్షన్ ఏం చేస్తుంట, ఇది ఎప్పుడు కూడా బీని డిక్రీజ్ కాకుండా చూస్తూ ఉంటుందట. అంటే బీని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే బీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏం చేస్తుంది, ఇంక్రీజ్ అవ్వకుండా చూస్తూ ఉంటుందట. బీ కనుక ఒకవేళ కనుక డిక్రీజ్ అయితే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏం చేస్తుంట, బీ డిక్రీజ్ కాకుండా చూస్తూ ఉంటుందట. అంటే ది డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ ఆల్వేస్ అపోజింగ్ ద చేంజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ బి. బీలో ఎప్పుడైనా సరే ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా వెంటనే అక్కడ డెవలప్ అయినటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ దాన్ని అపోజ్ చేస్తుంది. ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇంక్రీజ్ అవ్వకుండా చూస్తుందిట, డిక్రీజ్ అయితే డిక్రీజ్ అవ్వకుండా చూస్తూ ఉంటుంది. సో అది డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. దీన్ని ఇంకో రకంగా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సపోజ్ మనకి ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక కాయిల్ ఉంది, ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉంది ఎన్ఎస్. సో దిస్ ఈజ్ నార్త్ పోల్, దిస్ ఈజ్ సౌత్ పోల్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్. ఇప్పుడు ఈ కాయిల్ దగ్గరికి మ్యాగ్నెట్ని మూవ్ చేశాను నేను. ఎప్పుడైతే కాయిల్ దగ్గరికి మ్యాగ్నెట్ని మూవ్ చేశానో వెంటనే దీనికి లింక్ అయిన ఫ్లక్స్లో చేంజ్ వస్తుంది. అంటే ఇందులో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. కాయిల్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. కాయిల్లో ఎప్పుడైతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిందో వెంటనే కాయిల్ ఒక మ్యాగ్నెట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. మ్యాగ్నెట్ కింద కన్వర్ట్ అవుతుంది మన కాయిల్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫేస్ ఆఫ్ ది కాయిల్ టువర్డ్స్ ద నార్త్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్ బికమ్స్ ఏ నార్త్ పోల్. అట్లాగే దీనికి ఆపోజిట్ సైడ్, ఈ కాయిల్కి ఆపోజిట్ సైడ్లో సౌత్ పోల్ డెవలప్ అవుతుంది. ఎందుకని మనం ఇప్పుడే చెప్పాం, ఇక్కడ డెవలప్ అయిన ఈఎంఎఫ్ ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా దాన్ని దేనివల్ల అయితే ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మనకి జనరేట్ అయిందో దాన్ని అపోజ్ చేస్తుంది. ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎందువల్ల వచ్చింది, మనకి మ్యాగ్నెట్ మూవ్ అవ్వడం వల్ల వచ్చింది. మ్యాగ్నెట్ దగ్గరికి వస్తుంది. మ్యాగ్నెట్ దగ్గరికి వస్తూ ఉంటే ఇది కాయిల్ మ్యాగ్నెట్ కింద కన్వర్ట్ అయ్యి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ జనరేట్ అయ్యి ఇక్కడ నార్త్ పోల్ వచ్చింది. ఎందుకని, ఇక్కడ నార్త్ పోల్, ఇక్కడ నార్త్ పోల్ రెండు ఏం చేస్తాయి, లైక్ పోల్స్. నార్త్ అండ్ నార్త్ ఆర్ లైక్ పోల్స్. వీ నో దట్ లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్. వెంటనే ఏం చేస్తుంట, మ్యాగ్నెట్ ఇటుపక్కకి రానియకుండా బయటికి గెంటేస్తూ ఉంటుందట, బయటికి మూవ్ చేస్తూ ఉంటుందట.
అంటే అర్థం ఏంటి చూసారా, నార్త్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్ దగ్గరికి వస్తూ ఉంటే దీనికి లింక్ అయిన ఫ్లక్స్లో చేంజ్ రావడం వల్ల, ఇందులో ఈఎంఎఫ్ జనరేట్ అవ్వడం వల్ల కాయిల్కి ఈ సైడ్ ఏమో నార్త్ పోల్ డెవలప్ అవుతుంది, ఈ సైడ్ ఏమో సౌత్ పోల్ డెవలప్ అవుతుంది. ఈ నార్త్ పోల్ ఏం చేస్తుంది, నార్త్ పోల్ని అపోజ్ చేస్తుంది, అంటే మ్యాగ్నెట్ దగ్గరికి రానియకుండా బయటకి మూవ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒకవేళ కనుక మీ మ్యాగ్నెట్ కనుక బయటికి తీసుకెళ్తున్నాం అనుకోండి, సపోజ్ మనం ఇలా తీసుకెళ్తున్నాం అనుకోండి, మ్యాగ్నెట్ని బయటకు తీసుకెళ్తున్నాం అనుకోండి కాయిల్ నుంచి, వెంటనే అవుతుందట దీనికి లింక్ అయిన ఫ్లక్స్లో చేంజ్ వస్తుంది, ఇందులో ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది, వెంటనే ఇక్కడ ఏమవుతుందా, ఇక్కడ సౌత్ పోల్ డెవలప్ అవుతుంది, ఇక్కడ నార్త్ పోల్ డెవలప్ అవుతుంది. ఇది నార్త్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్ కదా, అటుపక్కకి వెళ్ళిపోతుంది కదా, వెంటనే ఇక్కడ సౌత్ పోల్ డెవలప్ అయ్యి ఏం చేస్తుంది, నార్త్ పోల్ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే మ్యాగ్నెట్ బయటికి వెళ్ళిపోతుంటే బయటికి మూవ్ అవ్వకుండా దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. చూసారా, ఇక్కడ డెవలప్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏం చేస్తుంది, ఎప్పుడు కూడా మ్యాగ్నెట్ మూవ్మెంట్ని అపోజ్ చేస్తుంది. దగ్గరికి వస్తే దాని మూవ్మెంట్ని బయటికి మూవ్ చేస్తుంది, మ్యాగ్నెట్ బయటికి వెళ్ళిపోతుంటే దగ్గరికి మూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. అందుకే ది డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ సచ్ దట్ ఇట్ ఆల్వేస్ అపోజెస్ ద చేంజ్ ఆర్ మూవ్మెంట్ దట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సర్క్యూట్. సో ఇది లెన్స్ లా గురించి. సో లెన్స్ లా డైరెక్షన్ గురించి చెప్తుంది. ఇదంతా కూడా డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ గురించి చెప్పేది లెన్స్ లా. సో మనకి స్టేట్మెంట్ ఏంటి, ది డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ సచ్ దట్ ఇట్ ఆల్వేస్ అపోజెస్ ద చేంజ్ దట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సర్క్యూట్. సో ఇదంతా కలిపి మనకి లెన్స్ లా. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం మనం. సెల్ఫ్ ఇండక్షన్. సెల్ఫ్ ఇండక్షన్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ నేను ఒక కాయిల్ తీసుకున్నాను, కాయిల్ నుంచి కరెంట్ పాస్ చేస్తున్నాను, నుంచి పాస్ చేసే కరెంట్ ఐ. సపోజ్ ఐ ఇంక్రీజింగ్, ఐ ఈజ్ ఇంక్రీజింగ్. ఏ డైరెక్షన్లో, ఈ డైరెక్షన్. వెంటనే ఈఎంఎఫ్ ఏం చేస్తుందో దాన్ని అపోజ్ చేస్తుంది, అంటే ఎట్లా ఉంటుంది. అట్లాగే సో సెల్ఫ్ ఇండక్షన్ గురించి చెప్తాం చూడండి. when the current in a coil is increasing, then the magnetic field is developed around it. Due to this, some EMF is generated in the coil. The direction of the induced EMF is such that it always opposes the change in the current. So current circuit లో కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంటే దీనికి లింక్ అయిన ఫ్లక్స్లో చేంజ్ వస్తుంది, ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది. ఈఎంఎఫ్ ఏం చేస్తుంది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఎందుకని, కరెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల పుట్టింది కదా, కరెంట్ని ఇంక్రీజ్ అవ్వకుండా డిక్రీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే ఏం చేయాలి, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేయాలి. సో కరెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే సర్క్యూట్లో వెంటనే ఈఎంఎఫ్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసి కరెంట్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. అట్లాగే ఒకవేళ కరెంట్ కనుక డిక్రీజ్ అవుతూ ఉంటే సర్క్యూట్లో వెంటనే ఏం చేస్తుంది, కరెంట్ని డిక్రీజ్ అవ్వనివ్వదు. ఇక్కడ డెవలప్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏం చేస్తుంది, కరెంట్ని డిక్రీజ్ అవ్వకుండా పెంచడానికి ట్రై చేస్తుంది. అంటే ఇఫ్ ద కరెంట్ ఈజ్ డిక్రీజ్డ్ ఇన్ దిస్ డైరెక్షన్, దెన్ ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డెవలప్డ్ ఇన్ ద కాయిల్ will act in the direction of the current and it won't allow the current to decrease. కరెంట్ డిక్రీజ్ అవనవదు, ఏం చేస్తుంది, పెంచడానికి ట్రై చేస్తుంది. ఎందుకని, టోటల్ ఫ్లక్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండాలి. ఇక్కడ చూడండి, ఫ్లక్స్ ఏమైంది, ఇక్కడ కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ ఇంక్రీజ్ అవుతుంటే జనరేట్ అయిన ఈఎంఎఫ్ ఏం చేస్తుంది, ఈ ఫ్లక్స్ని ఇంక్రీజ్, అంటే మనకి ఇంక్రీజ్ అవుతుంది కదా, కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇక్కడ డెవలప్ అయిన ఫ్లక్స్ని ఏం చేస్తుంది, టోటల్ ఫ్లక్స్ కాన్స్టెంట్గా ఉండాలి కాబట్టి దాన్ని అపోజ్ చేస్తుంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఇక్కడ కూడా టోటల్ ఫ్లక్స్ కాన్స్టెంట్గా ఉండాలి కాబట్టి కరెంట్ కనుక డిక్రీజ్ అవుతూ ఉంటే అదే డైరెక్షన్లో పనిచేసి మనకి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కరెంట్ని డిక్రీజ్ కాకుండా ఆపుతూ ఉంటుంది. సో ఈ ప్రాపర్టీని, ఏ ప్రాపర్టీ, మనకి డెవలప్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కరెంట్లో ఉన్న చేంజ్ని అపోజ్ చేస్తోంది. సో ఈ ప్రాపర్టీనే మనం సెల్ఫ్ ఇండక్షన్ అని చెప్తాం. అందుకే చూసారా, when the current in the circuit is increasing or decreasing in the circuit or in the coil, then the induced EMF will try to oppose the increase or decrease in the current.
సో దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ ఇండక్షన్. అందుకే డెఫినేషన్ చెప్పేటప్పుడు సెల్ఫ్ ఇండక్షన్కి ఏం చెప్తామంటే సెల్ఫ్ ఇండక్షన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది కాయిల్ ఆఫ్ ది సర్క్యూట్. ఏదైనా చెప్పచ్చు, కాయిల్ కానీ సర్క్యూట్ కానీ. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది సర్క్యూట్ బై వర్చ్యూ ఆఫ్ విచ్ ఎనీ చేంజ్ ఇన్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఇండ్యూసెస్ అన్ ఈఎంఎఫ్ విచ్ అపోజెస్ ద చేంజ్ ఇన్ ద కరెంట్. చూసారా, కరెంటులో చేంజ్ రావడం వల్ల డెవలప్ అయినటువంటి ఈఎంఎఫ్ దాన్ని అపోజ్ చేస్తూ ఉంటుంది. ఇలా అపోజ్ చేసేటువంటి ప్రాపర్టీనే ఏ ప్రాపర్టీ వల్ల అయితే దీనికి ఈ గుణం వచ్చిందో దాన్ని మనం సెల్ఫ్ ఇండక్షన్ అంటాము. సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ బై వర్చ్యూ ఆఫ్ విచ్ ఎనీ చేంజ్ ఇన్ ద కరెంట్ ఇండ్యూసెస్ అన్ ఈఎంఎఫ్ ఇన్ ద సర్క్యూట్ విచ్ అపోజెస్ ద చేంజ్. సో దట్ ఈస్ కాల్డ్ ద సెల్ఫ్ ఇండక్షన్. నెక్స్ట్ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ చూద్దాం. సరే, ఒకవేళ అట్లాగే ఇంకో దీని కొంచెం ఇంకా డీటెయిల్గా చెప్పచ్చు. ఒకవేళ కనుక టైంని ఎక్స్ యాక్సిస్ మీద, కరెంట్ని వై యాక్సిస్ మీద తీసుకున్నాను. సపోజ్ కరెంట్ కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంటే సపోజ్ మనకి కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది ఒక సర్క్యూట్లో. కరెంట్ ఇంక్రీజ్ అవుతుంటే ఏమవుతుంది, మనకి సెల్ఫ్ ఇండక్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడే చెప్పాం, సెల్ఫ్ ఇండక్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఈ సెల్ఫ్ ఇండక్షన్ ఏం చేస్తుంట, కరెంట్ కనుక ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇఫ్ దెర్ ఈస్ గ్రోత్ ఆఫ్ ది కరెంట్ ఇన్ ద సర్క్యూట్ దెన్ ద సెల్ఫ్ ఇండక్షన్ డస్ నాట్ అలౌ ది కరెంట్ టు గ్రో. వెంటనే ఏం చేస్తుంట, when the కరెంట్ ఈజ్ స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ ఏమవుతుంది, కరెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కరెంట్ ఇంక్రీజ్ అయిందో వెంటనే అందులో డెవలప్ అయినటువంటి సెల్ఫ్ ఇండక్షన్ ఏం చేస్తుంది, కరెంట్ని ఇంక్రీజ్ అవ్వకుండా అపోజ్ చేస్తూ ఉంటుంది. when the current is switched off, ఒకవేళ కనుక మనం స్విచ్ ఆఫ్ చేస్తే కరెంట్ ఏం చేస్తుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కరెంట్ డిక్రీజ్ అయ్యేటప్పుడు మనకి డెవలప్ అయినటువంటి సెల్ఫ్ ఇండక్షన్ ఏం చేస్తుంది, కరెంట్ని డిక్రీజ్ అవ్వకుండా అపోజ్ చేస్తూ ఉంటుంది. అంటే కరెంట్ డికే అవ్వకుండా దాన్ని అపోజ్ చేస్తూ ఉంటుంది. సో when the current is switched on in a circuit then the self induction opposes the growth of the current. Similarly, when the current is switched off then the self induction opposes the growth of the current in the circuit. So that is called self induction. So next manaki coefficient of self induction ante enti chuddam. Coefficient of self induction. Suppose if we consider any coil having n turns, if the current is passed through the coil then the flux linked with the coil changes. అంటే మనకి ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది అందులోంచి పాస్ అయ్యే కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ కరెంట్ కనుక పాస్ అయితే ఎక్కువ ఫ్లక్స్లో చేంజ్ వస్తుంది. అందుకే ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ పాసింగ్ ఇన్ ద కాయిల్. సో 5B ఈజ్ ఈక్వల్ టు రాస్తే ఏం చేస్తాం, ఒక కాన్స్టెంట్ రాస్తాం. సో దట్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ L అండ్ దిస్ L ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్. సో L అంటే ఏంటి, మనకి కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్. దీనికి డెఫినేషన్ చెప్పచ్చు చూడండి. ఇప్పుడు ఈ సర్క్యూట్లో కనుక ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు 1 యాంపియర్ కనుక అయినట్టయితే వెంటనే 5B ఈజ్ ఈక్వల్ టు L. సో Lకి డెఫినేషన్ ఏంటి, ఒకవేళ కరెంట్ కనుక 1 యాంపియర్ అయితే L అంటే ఏదో కాదు 5Bనే ఫ్లక్సే. సో దీనికి డెఫినేషన్ ఏం చెప్పచ్చు, ది కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ ఆఫ్ ఎ సర్క్యూట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ ది సర్క్యూట్ ఇఫ్ 1 యాంపియర్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్లోంచి 1 యాంపియర్ కరెంట్ కనుక పాస్ అవుతూ ఉంటే అందులో ఫ్లక్స్ ఎంతైతే ఉంటుందో దాన్నే మనము కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ అంటాము. ఇంకో రకంగా కూడా చెప్పచ్చు, దీన్ని డిఫరెన్సియేషన్ చేద్దాం. చూడండి, ఈక్వేషన్ 1ని డిఫరెన్సియేషన్ చేస్తే d5b/dt విత్ రెస్పెక్ట్ టు t ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ di/dt. కానీ మనకి ఫెరడేస్ లా తెలుసు. ఫెరడేస్ థర్డ్ లా ఏం చెప్తుంది, మనకి d5/dt ఈజ్ ఈక్వల్ టు -E. మనకేం చెప్తుంది థర్డ్ లా, ఫెరడేస్ థర్డ్ లా, ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో అంటే మనకి E ఈజ్ ఈక్వల్ టు -d5b/dt.
ఇది సెకండ్ ఈక్వేషన్ అందాము, థర్డ్ ఈక్వేషన్ అందాం. ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేద్దాం చూడండి. d5/e/dt, d5v/dt ఈక్వేట్ చేస్తే వస్తుంది మనకి E ఈజ్ ఈక్వల్ టు -L ఇంటూ di/dt. సో ఇది ఫోర్త్ ఈక్వేషన్. సో ఇందులోంచి కూడా మనం L అంటే ఏంటో చెప్పచ్చు, Lకి డెఫినేషన్ చెప్పచ్చు. సో L అంటే చూడండి మైనస్ ఇటు పక్క కూడా రాయొచ్చు. సో L ఈజ్ ఈక్వల్ టు -E ఇఫ్ di/dt ఈజ్ ఈక్వల్ టు 1 ఆంపియర్ పర్ సెకండ్. అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ ఈజ్ 1 ఆంపియర్ పర్ సెకండ్ అయితే వెంటనే ది కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ ఈజ్ ఈక్వల్ టు -E. ఆ మైనస్ అనేది నెగిటివ్ సైన్ ఇండికేట్స్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ EMF. సో దట్స్ వై ద డెఫినేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్షన్ కెన్ బి given like this. In the second way, the coefficient of self-induction can be defined as it is equal to the back EMF or it is equal to the EMF if the current in the circuit is changing at the rate of 1 ampere per second or if the rate of change of current in the circuit is unity or 1 ampere per second. So itla we can define the coefficient of self-induction in two ways. If the current is equal to 1, then L is nothing but phi b. If the rate of change of current is 1 ampere per second, then L is nothing but -E. So these two comes under the definition of coefficient of self-induction. So next okay derivation చేద్దాం. Next very important derivation. సెల్ఫ్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ సోలినాయిడ్. ఒక లాంగ్ సోలినాయిడ్ తీసుకుని దానికి సెల్ఫ్ ఇండక్షన్ని మనం డిటర్మిన్ చేయబోతాం. క్యాపిటల్ L వాల్యూని మనం డిటర్మిన్ చేయబోతాం. దేనికి? ఒక సోలినాయిడ్ తీసుకుని. సో లెట్ us కన్సిడర్ ఏ సోలినాయిడ్. సపోజ్ ఇట్స్ లెంత్ ఈజ్ L, ఇట్స్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ క్యాపిటల్ A. సపోజ్ అనుకుంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ క్యాపిటల్ A అనుకుందాం. సో ఇందులో సపోజ్ I అనే కరెంట్ని మనం పాస్ చేసాం. అట్లాగే ఇందులో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ క్యాపిటల్ N. సపోజ్ ది నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ స్మాల్ n. యూనిట్ లెంత్లో ఉండే నెంబర్ ఆఫ్ టర్న్స్ స్మాల్ n. సో దీని టోటల్ లెంత్ L. సో L లెంత్లో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏమవుతాయి? N ఇంటూ L. కానీ మనం టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఏమనుకున్నాం? క్యాపిటల్ N అనుకున్నాం. సో వీ కెన్ సే క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ L. సో టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ లెంత్ ఆఫ్ ది సోలినాయిడ్. సో మనం తీసుకున్న సోలినాయిడ్ ఎట్లా ఉంటుంది? ఎయిర్ కోర్ సోలినాయిడ్. సో లెట్ us కన్సిడర్ ఎ లాంగ్ air core solenoid having length L, having area of cross section capital A, and N is the number of turns per unit length. So capital N is equal to small n into L, where capital N is the total number of turns in the solenoid. So when a current I is passed through the solenoid, then a magnetic field is developed around it. So we know that the magnetic field due to a solenoid is given by mu naught n I. We know that the magnetic field due to a solenoid is given by phi b is equal to small n into mu naught into n into I, where mu naught is the permeability of the free space, because our solenoid is air core solenoid. So that's why we are considering mu naught. సో ఇది మనకి ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఆల్రెడీ బయోడ్ సవర్ట్స్ లాగా అప్లికేషన్స్ చేసాం. అందులో మనం బయోడ్ సవర్ట్స్లో అప్లికేషన్స్లో ఒక డెరివేషన్ చేసాం. ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సోలినాయిడ్ అని అక్కడ మనకి ఈక్వేషన్ వస్తుంది. ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సోలినాయిడ్ ఈజ్ గివెన్ బై బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ NI. సో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయింది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఈక్వేషన్ ఇది. సో ఎప్పుడైతే మనం ఇందులోంచి కరెంట్ పాస్ చేసామో ది ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్ చేంజెస్. సపోజ్ ది ఫ్లక్స్ లింక్డ్ విత్ ది కాయిల్ ఈజ్ phi b. సో the flux linked with the coil is given by BA. For single turn, the flux linked with the coil is BA. Why? Because you see, phi B की formula ఏంటి? Integral B bar dot ds bar. అంటే B into integral ds. అంటే B into integral ds అంటే A. So phi B की formula. So the flux linked with the coil is given by BA. So ఇదంతా ఏంటి?
ఒక సింగిల్ టర్న్కి లింక్ అయిన ఫ్లక్స్. సో బీని సబ్స్టిట్యూట్ చేద్దాం, మ్యూ నాట్ ఎన్ఐ ఇంటూ ఏ. So this is the flux linked with the single turn of the coil, but our solenoid, our coil is having how many number of turns? Capital N number of turns. So the total flux linked with the capital N number of turns is given by mu naught Ni A into capital N. Why? Because this is the flux linked with each turn of the coil. So because our solenoid is having N turns, see the total flux linked with the whole solenoid is given by single turn flux into capital N. So that is equal to mu naught Ni A. We know that capital N is equal to small n into L. So is equal to mu naught N square I A L. See, mu naught N square I A L. So this is the flux linked with the coil. This is equation number, let us assume that this is 1, this is equation number 2. ఇప్పుడు మనకి ఏం కావాలి చూడండి, we are going to determine the self induction due to a long solenoid. We want to find out the self induction, so we have to introduce the term capital L. So but we know that phi B is equal to Li. This is the definition of self-induction. Just now we discussed that the coefficient of self-induction is nothing but phi b if I is equal to 1. So that's why phi b is equal to Li. This is equation number 3. Now we'll equate equation 2 and equation 3. Already equate చేస్తే ఏమొస్తుంది చూడండి, Li is equal to mu naught N square I A L. So you can cancel I and I on both sides. So we get L is equal to mu naught N square A L, or you can write it as mu naught into, here you see small n is equal to capital N by L. We can write it as capital N by L whole square into A into L, or we can write it as mu naught N square A. Here we will get L square. So 1L get cancelled, so by L. So this is the formula for L. So this is the formula for coefficient of self-induction or self-induction due to a long solenoid. So this is about the determination of self-induction due to a long solenoid. This is very important question in your final year examination. Okay, thank you.